సైంటిస్టులు భూమి పైన ఉన్న శాండ్ డ్యూన్స్ ని మొదటిసారిగా డిజిటల్ మ్యాప్లుగా రూపొందించారు. దీని గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందాం. దీని గురించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మోనాష్ యూనివర్సిటీ సంబంధించిన సైంటిస్టులు మన ఎర్త్ పైన ఉన్న ఏవైతే శాండ్ డ్యూన్స్ ఉన్నాయో వాటన్నిటి యొక్క డిజిటల్ మ్యాప్ ని రూపొందించారు. ఇది ద ఫస్ట్ టైం అన్నమాట. ఇంతకుముందు మనకి ఎలాంటి మ్యాప్ కూడా శాండ్ డ్యూన్స్ కి సంబంధించి అయితే లేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఈ మ్యాప్ ని తయారు చేయడానికి యూజ్ చేసిన డేటా అనేది శాటిలైట్ డేటా నుంచి అలాగే ఎలివేషన్ డేటాను యూజ్ చేసుకొని చేయడం జరిగింది. ఈ డేటాని నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్లో పబ్లిష్ కూడా చేశారు. ఈ స్టడీస్ ప్రకారం మన ఎర్త్ పైన అరౌండ్ 7.8% అనేవి శాండ్ డ్యూన్స్ ఉన్నాయని చెప్తున్నాయి. అండ్ అంతేకాదు ప్రతి ఖండాల్లో కూడా మనకు శాండ్ డ్యూన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ శాండ్ డ్యూన్స్ ఫామ్ అవ్వడానికి ఓన్లీ మనకి పొడి వాతావరణం అలాగే హై టెంపరేచర్ మాత్రమే కారణం కాదు. ఈవెన్ మనకి శాండ్ అక్యుములేటింగ్ ఏరియాస్ లో కూడా ఇవి కనిపిస్తున్నాయి అని చెప్తున్నారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే సహారా ఎడారిలో చాలా ఎక్కువ హై టెంపరేచర్ అండ్ మనకి గాలి వీస్తున్నప్పటికీ కూడా ఆ శాండ్ డ్యూన్స్ అనేవి చెల్లాచెదరుగా వెళ్ళిపోతున్నాయి అని చెప్పి అక్కడ లేవు అని చెప్పి ఈ అధ్యయనం చెప్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాప్స్ వల్ల మనకి యూజ్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఈ డెజర్టిఫికేషన్ ఫినామినా ఈజీగా అర్థమవుతుంది. అండ్ దాంతో పాటు క్లైమేట్ చేంజ్ ఎలా జరుగుతుంది, ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది కూడా తెలుస్తుంది. ఈవెన్ ఎర్త్ పైనే కాకుండా మన డిఫరెంట్ ప్లానెట్స్ పైన కూడా ఈ శాండ్ డ్యూన్స్ ఉన్నాయి కాబట్టి అసలు ఈ ఫెనామినా ఏంటి, ఎలా స్ప్రెడ్ అవుతుందో కూడా తెలుస్తుంది. అండ్ ఈ టాపిక్ అనేది యూపీఎస్సీలో చూసుకున్నట్లయితే ఎన్వైరన్మెంట్ అండ్ ఈకాలజీ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఈవెన్ జాగ్రఫీలో కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దీని మీద మీకు మెయిన్స్ లో కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.